ఏమండే ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతాయారు గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రేటేద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద రాకేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం అండి. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంత ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు స్టూల్ పెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన్ని నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్క నాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారేసుకు వచ్చేసి కాలట్టుకుని ఓసా ఎవరు తీసేస్తున్నారు. మరి ఎవడ్రాడు? టైలర్ కామేశ్వరరావు గారండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అద్దిల్లో ఐటీ పార్క్ మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈ షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాప్ తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేందా బాబు ఆ షాపులు? అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్ కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? సార్ ఏ మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టేనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమయ్యా, ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ సార్ అవసరం అయితే తల్లో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేట్ తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. చెప్తాం సార్. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ దేముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్. ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? రవీంద్రవాడు ఇంకా రాలేదు. అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? క్యాష్ రెడీయా? రెడీయా? అన్ని రెడీ, మీ రెడీనా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లడి. పైసల్ పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. అరే ఇది లెక్క గదిగంతే. 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎంతైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే? లే భయపడకన్నా, గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లనా? మా ఊరికి వచ్చా నర్వస్. 5 కిలోమీటర్కి అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏం లేదు బా, షాకప్ వీక్ అంతే. అట్లనా? నమస్తే సార్. గోల్డ్ ప్లాక్. ఏంద్రా వ్యాన్ కి అట్లుంటుంది, ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ వణుకుతుడు మలేరియా పేషెంట్ వణుకుతుడు. బ్రేక్ బ్రేక్ బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాకప్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జార్బర్స్ వీక్ అంటారా? ఏమరా షాక్ అబ్జాల్ వీకా? వీకైతే ఇంతగానో ఊగుతాయరా? ఏమోరా భయ్, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో. డౌటే సార్. అరే బండి ఆపరా రే, నేను వెళ్తారా? నీకు ముందర చెప్పాను, ఇప్పుడు నాదిరా ఛాన్స్.
చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి అదే బండి. అవును సార్, అదే ఊరు. షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జార్బర్స్ వీక్ అని ఇలాగైతే తెలుసా సార్ అవును సార్. సేమ్ వెహికల్ సార్ సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్ చెక్ చేద్దాం. ఏయ్, చూడండి చెక్, సార్. చెక్, రా, చెక్, చెక్, ఏయ్, రా. అందరూ పోయి బయటికి రావు. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఏ కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను ఒట్లా మానువాడ. ఇల్లు పాపదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుకొచ్చి చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే గాని ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు. ఆ. లేకపోతే ఏ డ్రైనేజీలో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకే. దూకుతా. పగిలింది. దూకేనా? నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకిన చోట దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహే. బాగా గట్టిగా తెలిందా? ఇంటికడ చూసుకోవచ్చు. రాయ్. ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే, ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్లు కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నాం. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. ఏయ్, రారే. ఏయ్ ఉండే. ఎవరు కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. మరి ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద అంటాను. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయ్య బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామన్ చిత్తి ఎవరికైనా లొట్ల వెళ్ళిపోతుందా? నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఎక్కడ తెస్తారు. బాబాయ్ నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి మరి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోండి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు ఆనందంగా అన్నం దొంగ, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఆహా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. యా, ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయా, గీక్కోవాలి. ఇక పట్టు, పట్టు. అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేట్ స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దాంరా. ధైర్యం ఎక్కువేడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఈ ఫోటో తిత్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగను ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. Oh, nice meeting you. I'm KK, kidnapper Kirloskar. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా, వానపామునా? పాములు, అనకొండలు, బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ.
ఇదే రూమ్. ఓహో ఓ కత్తి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా ఎక్కడ చేస్తుందండి అమ్మ? ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే తోడు తెచ్చుకున్నావు. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొక్కం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా? ఏం తొందర నీకు? ఎలుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందరం బుక్ అయిపోతాం. పదండి పదండి. ఒకటి ఎలాగా? రెండు బాయ్. మూడు ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే. మరి క్వార్టర్స్ ఎక్కువగా ఉంది పదరా. ఇది ఏడు చెప్పాలి. ఏంనా ఎందుకు ఏడుస్తున్నావు? గుర్తుకొస్తున్నాడు సార్, చూడాలనుంది సార్. చూడాలనుంది సినిమా టైటిల్ రా. తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకొని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. ఇట్లా చచ్చిపోయాడు రా సార్. ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? అన్ని ముక్కలు ముక్కలు కింద నరకాలి. ఎవడ్రా వాడు? నేనే సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత. సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా, ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. పుస్తకాలు తీసుకున్నారా అమ్మా? తీసుకుని గంట అయింది, నువ్వు ఆరంభిస్తున్నారు కదా, రాసుకోండి. రాసుకుంటారా అమ్మా? నువ్వు చెబితే కదా రాసుకోవడానికి. చెబుతున్నారు కదా, శృతి ఎంత అమ్మా? వాళ్ళని అడుగుతావే, చెప్పాల్సిందే నువ్వు. అది చెబుతున్నారు కదా. అన్నయ్య ఏం కావాలి? తువ్వాలమ్మా. నేను ఇస్తానండి. మళ్ళీ వెళ్తున్నావు? వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు రాసుకోండి అమ్మా, ఇప్పుడు రాసుకోండి. ఏమిటండి మళ్ళీనా? ఆరోగ్యం బాగాలేకనా, లేకపోతే పక్క గదిలో హరు ఉన్నాడన్న కంగారా? ఆ రెండోదే. హరుంటే మీకెందుకండి కంగారు? మీరేమో శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన పండితులు, అతనేమో సరిగమాలు కూడా తెలియని పామరుడు. వద్దే వద్దు, ఎప్పుడో బుద్ధి గట్టిది నా మాట అన్నారని ఇంకా ఇప్పుడు కృష్ణలోను చతురస్రంలోను అయి చేయకు. నిన్న వాడి గొంతు విన్నప్పటి నుంచి నా గొంతు పెగలక ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నారు. కొంచెం పుట్టేనే పెట్టు, ధైర్యం వస్తుందేమో. పాట రావట్లేదు. వద్దమ్మా, తర్వాత పాడతానుగా. ఇప్పుడే పాడండి సార్. ఇప్పుడు కాదమ్మా, మాస్టర్ ముందు పాడాలంటే భయం. మరి నేను ఆయన పక్కనే కూర్చొని పాడారుగా. తప్పు పాడినా 10 మందిలో తిట్టరనే ధైర్యం. రండమ్మా, పాఠం చెప్తాను. వెళ్ళండమ్మా. ప్రసాదం తీసుకో బాబు.
కార్ రెడీ సార్. సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా? బుర్ర తక్కువ ఎదవా. టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం, శివుని గుడికే. ఓకే సార్. హలో, జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. ఓకే గో. ఓకే లే తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్, ఆ పడవలో ఉన్నది అమృత కాదు, మన చేపల పట్టు వారి పిత్తపరికల పిల్ల. ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలడు? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషిస్తున్నది రాజన్. మా కుండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కుండ పగులును. ఆర్య ఆర్య, మరో పడవ. ఆహా, అమృతే అమృత. హే రాజన్, అమృత కాదు, మన కుండలు చేయవాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? ఏమా ఏలగోల? నిన్నే. ఎవరు నీవు? ఈ శిరోజరాజును ఏల వేసి పిలుచుచున్నావు. ముందు మూసుకొనుము. అమృత అరుదించినదా? అమృత కొరకే మేము అరుదించితిమి. అమృత ఇంకనూ అరుదించలేదు. అవును, నీవేళ అరుదించితివి? నీవు ఆమె శరీర రక్షక భటుడవా? రక్షక భటుడను కాను, భక్షక భటుడను. భక్షక భటుడనగానేమి? భక్షక భటుడనగా అది కుదరదు, అది కుదరదు. హే రాజన్, ఈ గ్రంథము ప్రకారము అమృత ఆ గ్రంథ సాంగులకే కుదురునట్లున్నది. ఆ గ్రంథమును తగలబెట్టండి. జోస్యా, హే రాజన్, ముసుగులోనే ఇంత అందంగా ఉంటే హే రాజన్, నిలకడ నిలకడ. ఓ అమృత, కోడె ఏకనై నేను నిన్నిమృత. నేనెవరనగా ఈ కోడెగాడెవడు? ఈ కుక్కము గానితో నీకేమి పని? మేము శిరోజరాజులం, మండలాధిపతి కుమారులం. మా ఇంట బంగారము కుప్పల కుప్పలుగా మూలుగుచున్నది. ఈ కోడెగాడెవడు? పక్కూరి వారమే గడసరి. పక్క ఊరు వారికి ఇచ్చట ఏమి పని? ఓ బిత్తిరి, నీవు మా సొత్తేనని ఆ తొత్తుగానికి ఒత్తి ఒత్తి చెప్పము. మగవా? మగతనం ఉన్నవారు సొత్తు అవుతుంది. శిరోజరాజా, మగతనమా? కొడిగట్టిందా? కొండెక్కిందా? కోట బురిజెక్కినది. ఓ అమ్రు, ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము. ఈ తళుకు వెలుకుల తరుణిని పొందాలంటే మల్ల యుద్ధము చేయవాలి. గెలిచిన వారే నావారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందువలన నా బదులు ఇతగానిని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. సయ్యా, ఆగండి ఆగండి, నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్యశాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ళ గతులు మార్చెదను.
జ్యోతిష్య నా చాకచక్య బలముతో అమృతను గెలవబోచున్నాను. అయ్యో తమ చాకచక్యము మండ, తమ కుండతో పాటు నా కుండ పగుల కుండ ఇక నేను చోట నుండా. పిరికి జోస్యులు, ఉరే రండిరా.